అలా చూడకు దాత్రే, దిష్టి తగులుతుంది. మరీ అంత ముద్దొస్తున్నావు, చూడకుండా ఎలా ఉండగలను? సిగ్గుగా ఉంది. లేచాక 10 minutes సిగ్గుపడతా. సరే, గుర్తు చేస్తాలే. అయినా నైట్ అంతా ఎందుకలా కూర్చుని పడుకున్నావు? నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, కదిలితే లేస్తావేమో అని అలాగే పడుకున్నా. నిన్నిప్పుడు తిట్టాలో కొట్టాలో తెలియడం లేదు. మూడో ఆప్షన్ ముద్దు పెట్టుకోవడమే కదా, కావాలంటే ముద్దు పెట్టుకో. పొద్దు పొద్దున్నే మొదలెట్టేసావా? నేను వెళ్తున్నాను. దాత్రి, భర్తని ప్రేమించడం, ప్రేమని పంచడం కూడా ఒక పనే తెలుసా? యాక్చువల్ గా అదే ఇంపార్టెంట్ పని. అవునా? మరి నేను నీ చుట్టూ తిరుగుతుంటే నేనెప్పుడు స్నానం చేయాలి, ఎప్పుడు పూజ చేయాలి, అందరికీ కాఫీలు పెట్టించి ఎప్పుడు టిఫిన్ చేయాలి? అయ్యో, ఎంత కష్టం వచ్చింది దాత్రి. అన్ని పనులంటే ఏం చేస్తావు గాని ఫస్ట్ చెప్పిన పని కావాలంటే నేను చేసి పెడతాను. ఫస్ట్ చెప్పిన పనా? నిన్ను సిగ్గులేదు నీకు? భయం లేకుండా పోతుంది. అయినా పొద్దున్నే పని చేసుకోకుండా నీతో ముచ్చట్లు పెడుతున్నాను కదా, నాది తప్పు. ఎవరు అత్తయ్యనా? ఓ, అయితే నీకు అత్తయ్య బతుకుందని గుర్తుంటేనే కదా. అయినా నువ్వే రోజైనా మొగుడికి, అత్తమామలకి, అత్తారింటికి మర్యాద ఇచ్చుంటేనే కదా అత్త బతుకుంది, దాని బాగోగులు అడగాలని గుర్తుండేది. అలా అంటారేంటత్తయ్య గారు? మీ మీద నాకు మర్యాద ఎందుకుండదు? ఉంటే వచ్చి ఇంతసేపు అయింది, ఇంట్లోకి రమ్మని పిలుపు లేదు, వచ్చి బ్యాగ్ తీసుకుందామన్న ఆలోచన లేదు. నీ ప్రేమ మర్యాద మాటల్లోనేనా, చేతల్లో కూడా ఉందా? అయ్యో పిన్ని గారు, ఇది మీ ఇల్లు, మిమ్మల్ని మళ్ళీ పిలవాలా? ఆ బ్యాగ్ ఇవ్వండి, రండి. ఆగమ్మాయి నువ్వు, ఇదేమన్నా మీ ఇల్లా? ఏమన్నా మీ ఇల్లా? రమ్మని అంత స్వతంత్రంగా చెప్తున్నావు? పిన్నిగారు అన్న పిలిపేంటి? నువ్వేమైనా నా బంధువా? కాదే. నీకు ఈ ఇంటికి ఏ సంబంధం ఉందో నాకు తెలీదు, కానీ నాకు నీకు ఏ సంబంధమూ లేదు. ఏంటి కౌశికి, ఇంట్లోకి రమ్మని పిలవడానికి ఇంటి పని మనిషిని పంపించావు? ఇదేనా నీ మర్యాద? చెల్లెమ్మా, జగదాత్రి ఇంటి పని మనిషి కాదు, ఇంట్లో మనిషి. తనకి ఇంటికి మధ్య ఉన్న సంబంధం నీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అడుగు, నేను కౌశికి చెప్తాం. అంతేగాని ఇలా అందరి ముందు తనని అవమానించకు. నా కూతురు గురించి ఏం తెలుసని మాట్లాడుతా ఉండవు? నీ ఇంట్లో ఉన్నప్పుడు నా కూతురు నరకం చూసుండాది. ఆ నరకం నుంచి బయట పడుండాకనే మళ్ళా మామూలు మనిషి అయి ఉండాది. అంతేలే, కొడుకు లేడు, కోడలుంది, ఆరోగ్యం బాగలేదు, ఆస్పత్రిలో చూపిస్తుందని ఆశించి ఇక్కడి దాకా రావటం నా తప్పే. ఈ ఇంట్లో మనుషులకి నేనంటే ఇష్టం లేదని తెలిసినా, నాకిక్కడ మర్యాద దొరకదని తెలిసినా వేరే దారి లేక నా కొడుకైనా ఉంటాడని ఇక్కడి వరకు వచ్చినందుకు నాకు మంచి గుణపాఠం నేర్పించారు. వచ్చిన రోగంతో అదే ఇంట్లో చస్తానులే, అదేగా మీ అందరికీ కావాల్సింది. అయ్యో అత్తయ్య, ఆగండి. ఆరోగ్యం బాలేదా? అసలు ఏమైంది అత్తయ్య? వారం రోజుల నుంచి గుండెల్లో ఒకటే నొప్పి. ఊర్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే సిటీలో చూపించుకోమని చెప్పారు. ఏదో ప్రాణం మీద ఆశతో, నా మనవడు మనవరాలతో కొన్ని రోజులు ఉండాలన్న ఆశతో ఇక్కడి వరకు వచ్చాను. సారీ పిన్ని గారు, మీ హెల్త్ గురించి తెలియక మీరు వదిన్నలా మాట్లాడేసరికి మేము కోపడ్డాం. బావ పని మీద ముంబై వెళ్లారు, వారం రోజుల్లో వచ్చేస్తారు. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి అత్తయ్య, నేను మిమ్మల్ని హాస్పిటల్లో చూపిస్తాను. నాకు ఆవేశం ఎక్కువ, పద్ధతులు ఎక్కువ. నా పద్ధతి మీకు నచ్చదు. మళ్ళీ నేనేదైనా అంటే ఊరికి అనవసరమైన గొడవలు. నేను వెళ్తాలే కౌశికి, వెళ్ళి ఏదైనా హోటల్లో ఉండి చూపించుకుంటాను. అయ్యో అత్తయ్య, అలాంటిదేం లేదు. మిమ్మల్ని ఇక్కడ ఎవరు ఏమీ అనరు. మీరున్నన్ని రోజులు
మీకేం నచ్చకపోయినా చెప్పండి, మేం మార్చుకుంటాం. ప్లీజ్ మీరు మాతోనే ఉండండి. సరే కౌశికి, ముందే చెప్తున్నాను, నాకెక్కడ ఏ చిన్న లోటు జరగకూడదు. ధాత్రి, మార్నింగ్ నుంచి ఒక్క నిమిషం కూడా బ్రేక్ తీసుకోలేదు నువ్వు. స్ట్రాంగ్ కాఫీ అవసరం అనిపించింది. థ్యాంక్స్ పార్ట్నర్. హ్మ్, కొన్ని రోజులు మన పేషెన్స్ ని ఎక్కువగా టెస్ట్ చేస్తాయి. టుడే ఇస్ దట్ డే. వావ్, చాలా బాగుంది. ఎక్స్ట్రా స్ట్రాంగ్ అండ్ ఇంకా రిచ్నెస్ ఇన్ ద సిప్. ఆహా, అదే కాంటినెంటల్ ఎక్స్ట్రా మ్యాజిక్. ఇందులో ఉన్న చంకీ గ్రాన్యువల్స్ అరోమాని లాక్ చేస్తాయి. అందుకే టేస్ట్ చాలా రిచ్ గా ఉంటుంది. చాలా మంది టఫ్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం చూశాను, కానీ నువ్వు ఎంత ప్రెషర్ ఉన్నా కామ్ గా హ్యాండిల్ చేయడం మాత్రం నెక్స్ట్ లెవెల్. మన స్ట్రెంగ్త్ ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? ప్రెషర్ లో ఉన్నా కూడా మనం స్టడీగా ఉన్నప్పుడు. అందుకే అందరికీ నీ మీద అంత నమ్మకం. సిచ్యువేషన్ ఏదైనా సరే నువ్వు ఒక్క సొల్యూషన్ కనిపెట్టేస్తావు. కానీ కొన్నిసార్లు ఆ స్ట్రెంగ్త్ కూడా ఇన్స్టంట్ ఎనర్జీ కావాలి.